చిన్ని అల్పేన పిలిచు రామచంద్ర కొనిద్దాం రండి ఇట్లా పోదండి. బాగున్నా వయసు 50 వెంకటలక్ష్మి పిలుస్తాను కే అంజనమ్మ అని నువ్వు రాలేదని చెప్పేసి ఆమె కే తీసేసి డీ పెట్టి చూడమ్మా. మూత రాత్రికి మలానికి టానిక్, ఇది నొప్పులకు ఆయింట్మెంట్. ఇది తీసుకుంటాం. పుట్లూరు రామాంజనేయులు ఉదయము రాత్రి, ఇది ఉదయం ఏంటంటే మాత్రం ఏమన్నా పంపే. నమస్కారం అండి. శ్రీ సత్యసాయి జిల్లా నందు ధర్మారం గ్రామంలో తొగటి వీధి నందు వెలిసి ఉన్న శ్రీ శాంతకళ చౌడేశ్వరి దేవి దేవాలయం తరపున మేము ప్రతి నెల చివరి ఆదివారము అనగా 4వ ఆదివారము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుచున్నాము. ఇలాగా ఇది 103వ క్యాంపు. మాకు దాతలు ఇచ్చే సహకారంతో ఔదార్యంతో ఇట్లాంటి క్యాంపులు చేసి దాదాపు 300 నుంచి 400 మందికి పేదలు మరియు వృద్ధులకు ఉచితంగా దాదాపు 2000 రూపాయలు విలువైన మందుల్ని వాళ్ళకి ఉచితంగా ఇస్తూ డాక్టర్లైన డాక్టర్ వివేక్ కులాయప గారు, డాక్టర్ వెంకటేష్ గారు, డాక్టర్ విఠల్ గారు, డాక్టర్ జయదీప్ నేత మరియు డాక్టర్ సతీష్ కుమార్ గారు, వీళ్ళందరూ మేము పిలిచిన వెంటనే వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి పేదలందరికీ ఉచితంగా చికిత్స చేసి వారికి కావాల్సిన మందులన్నింటినీ మేము ఉచితంగా ఇస్తున్నాము. ఇలా చేసేదానికి మాకు సహకరిస్తున్న దాతలు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నామనేసి ధర్మావరం వాస్తవ్యులు బెంగళూరు నందు స్థిరపడిన శీలం జయప్రకాష్ గారు మరియు రమ్యనాగిని వారి భార్య వారు ఇట్లాంటి కార్యక్రమాలు మేము సిటీలో చేయలేకపోతున్నాము, మీరు చేస్తున్నారు కాబట్టి మా సహకారం ఉంటుందనేసి ప్రతి సంవత్సరము వారు కూడా ఉభయదాత శిబిరం దాతగా ఉండి ఈ కార్యక్రమంలో సేవలు చేస్తూ
అమ్మవారి కృపా కటాక్షములకు వాళ్ళు పొందుతున్నారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే దేవాలయం తరపున చౌడేశ్వరి అమ్మవారు అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో కులమత భేదాలు లేకుండా అందరికీ మేము ఆహ్వానం చేసి వాళ్ళకి కావలసిన మందులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పోతున్నాము. ఇది మాకు అమ్మవారు కల్పించిన గొప్ప మనసు అనేసి ఆనందపడుతూ గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఈ కార్యక్రమం నందు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనపూర్వకంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాం. నమస్కారం.